మీ ఏసీ ఆఫీసులో ముఖ్యమంత్రి గారిని కూడా వచ్చి కూర్చోమని లీగల్ గా అవుతాయో చెప్పండి. అలా కాదు ఉపేంద్ర గారు, మీరు పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇవ్వడానికి బాగుంటాయి. లైట్ డిటెక్టర్ టెస్ట్లు ఇద్దాము, స్టూడియోలో మాట్లాడదాము, ప్రజల మధ్యలో మాట్లాడదాము, మీడియా ముందు మాట్లాడదాము అంటే అయిపోతుంది. అలా అయిపోతుందా? కోర్టులు ఒప్పుకుంటాయా? అసలు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయడానికే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అందరికీ చేయడానికి లేదు అది. ఆ వ్యక్తి ఒప్పుకున్నా కూడా అందరికీ చేయడానికి లేదు అది ఆ టెస్ట్. అటువంటిది మీరు ఏదో రాజకీయంగా రండి, మీడియా ముందుకు రండి, ముఖ్యమంత్రి గారు మీరు కూర్చుందాం, మన ఇద్దరం చేసేద్దాం అంటే ఎవరు చేస్తారు? ఇవన్నీ జస్ట్ స్టేట్మెంట్లు అవుతాయి అంతే కదా సార్. అందరికి ఒప్పుకోవడం అంటే మాకు కూడా తెలుసు, మైనర్స్ కు ఒప్పుకోరు, లునాటిక్ ఒప్పుకోరు. కానీ అన్ని నిజంగా లైట్ డిటెక్టర్ టెక్స్ట్ కి కనుక ఓకే అయితే కోర్టులో పిటిషన్ వేయండి. పిటిషన్ వేసి అడగండి, మేము ఈ టెస్ట్ కి సిద్ధం, మా మీద అనవసరంగా రాజకీయంగా బదనాం చేస్తున్నారు, దయచేసి చేయించండి అన్నది ఏదైనా పిటిషన్ వేయాలి. మీడియా ముందు చెప్తే అవుతుందో చెప్పండి. నేను అందుకే ఏమంటున్నా, మీరు సిద్ధపడండి, మేము సిద్ధపడతాము, ప్రజలకు తెలవాలి ఈ విషయాలన్నీ. దానికి ఒప్పుకుంటే ఇద్దరం వేస్తాం పిటిషన్లు. ముఖ్యమంత్రి గారు కానీ, లేదా మేము కానీ, లేదా మా మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా సిద్ధమైతే మేము కూడా వస్తాము, చేయమని చెప్తున్నాం. అందరికి ప్రజలకు తెలవాలి కదా సార్ వాస్తవం ఏందనేది. మీరు ఉత్తరమే బట్టగాల్చి మీదేస్తా కుంభకోణం జరిగింది, అరే నువ్వు ఆడ అయిందే 82,000 కోట్లు ఖర్చు పెట్టిర్రంటే 1,00,000 కోట్లు తిన్నాడు. ఈయన ముఖ్యమంత్రి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉండి మాట్లాడిందంటే అర్థం ఉన్నది. రాహుల్ గాంధీ గారు దేశ ప్రధాని అయితే రేపో మాపో ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు దేశవ్యాప్తంగా, ఆయనకు కూడా పాపం వీళ్ళు రాసిస్తే ఆయన వచ్చి మీటింగ్లలో అదే చదివితే తెలంగాణ జనం అంతా నవిరి, ఆల పార్టీ వాళ్ళు కూడా నవిరి. ఏందా ఇది? ఇంత ఘోరం ఉంటుందా? 80,000 దాంట్లో 1,00,000 కోట్లు అంటే ఏమన్నా అర్థం ఉందా సార్ ఇది? అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దీనికి కాళేశ్వరం కమిషన్ వచ్చి అంటే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క బుద్ధి ఏంటి అంటే ఎంతసేపు ఉన్నా బట్టగాల్చి ఎవిడెన్స్ లేకుండా భజనం చేయాలి. ఇట్లాంటి ఘోష్ కమిషన్ రేపు రిపోర్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా మేము ఏం తప్పు చేయలేదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల బతుకులను మార్చడం కొరకే, తెలంగాణ అభివృద్ధి కొరకే చేసిండు. నిర్ణయం తీసుకున్నా దానికే జరిగింది. ఓకే ఉపేంద్ర గారు, వెంకటరెడ్డి గారు ఉపేంద్ర గారు ప్రస్తావించినట్టు ఈటెల రాజేందర్ గారి వ్యవహారం, బీజేపీ అంతా ఒక మాట మాట్లాడుతుంటే ఈటెల రాజేందర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రం వేరు. ఏమనుకోవాలి? అంటే మీ పార్టీ చేస్తున్నటువంటి అలిగేషన్స్ తోనే ఆయన విభేదిస్తున్నారా, లేదంటే నిజంగా ఆయన నిజాయితీగా నిజం చెప్పారా? ఏ రకంగా చూడాలి అసలు ఈటెల గారి వ్యవహారాన్ని, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని? అదే భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ ఉంటుంది. ఎవరెవరు మాట్లాడినంత మాత్రాన దాన్ని, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో అది పక్కా తీసుకుంటుంది. మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వ్యతిరేకించారు అనుకోవాలి. అయితే కాళేశ్వర్ ప్రాజెక్ట్ లో అది ఆయన ఒపీనియన్ ఇచ్చిండేమో. కాళేశ్వర్ ప్రాజెక్ట్ లో డెఫినెట్ గా అక్రమాలు జరిగినాయని అందరూ చెప్పారు. అమిత్ షా గారి దగ్గర నుంచి డెఫినెట్ గా ఇప్పుడు అంతకుముందు బండి సంజయ్ గారు చెప్పారు, కేంద్ర మంత్రివర్యులు, తర్వాత కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు. వ్యక్తి పరిస్థితుల్లో ఇప్పుడు కనపడుతుంది కదా, ప్రత్యక్షంగా కనపడుతుంది కదా, ముగ్గురు దొరికిరని చెప్పి అక్కడ మీరు మాట్లాడారు, అయిపోయింది. నాకు టైం ఒక్క నిమిషం ఉపేంద్ర గారు వన్ బై వన్ మాట్లాడదాం. ఉపేంద్ర గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేద్దాం ప్లీజ్ ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు ప్లీజ్ ఇట్లా అయితే ఎవరికేం అర్థం కాదు. ప్లీజ్ ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. ఆయన కంప్లీట్ అయినండి మీరు మాట్లాడతారు కానీ, మీరు క్వశ్చన్ చేద్దరు కానీ ఆయన కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు క్వశ్చన్ చేద్దరు కానీ ప్లీజ్. రాష్ట్ర అధ్యక్షుడు ఎందుకు మాట్లాడాడు చెప్పండి. కేంద్ర జలశక్తి మంత్రి తీసుకుంది తెలంగాణ ప్రజల కోసం జరిగేది. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ చెప్పింది మీకోసం పనిచేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది అప్పుడు తీసుకుంటాం. ద్రోహం తీసుకుంటాం ఎవరైనా కానీ. ఉపేంద్ర గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కమ్ టు ద పాయింట్. వెంకటరెడ్డి గారు బడకచర్ల పేరుతోటి గోదావరిని కొట్టుకోవడానికి
ప్రయత్నం చేస్తున్నాడు వెంకటరెడ్డి గారు కంటు తప్పండి. ఉపేందర్ గారు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. మనం టైం కిల్ చేసుకుంటున్నాం ప్లీజ్. రాజకీయాలు చేయాలని చెప్పి తమిళనాడులో వరకు ఈ రోజు తెలంగాణ ప్రజలకి ఉపేందర్ గారు ప్లీజ్ మీ టైం లైన్ మాట్లాడలేదు, మీ టైం లైన్ ఇన్వాల్వ్ కాలేదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. కాముడు నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే రైట్. వెంకటరెడ్డి గారు కంటిన్యూ. ఉపేందర్ గారు ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా సైలెంట్ గా ఉండాలి ప్లీజ్. టైం కిల్ అవుతుంది. ఉపేందర్ గారు ప్లీజ్. ఏంటండి బండి సంజయ్ చెప్పిండట అలా కాదు. ఉపేందర్ గారు ప్లీజ్ కాస్త ఆగాలి మీరు ప్లీజ్. వేల మంది లక్షల మంది చూస్తుంటారు, మీరు ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున డీసెన్సీ పోతుంది మీది. కంటిన్యూ వెంకటరెడ్డి గారు come to the point. టైం లో మాట్లాడి అయిపోతే నోట్ చేసుకోండి ఏమైనా ఉంటే. Come to the point, వెంకటరెడ్డి గారు, come to the point. దీని మీద ఎస్ ఐఎమ్ కన్ఫైనింగ్ ద సబ్జెక్టే. నేనేమంటున్నంటే డెఫినెట్ గా దీని మీద అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి తెలుసు, దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయని తెలుసు. దాని మీద ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దీంట్లో సమగ్రంగా సమగ్రంగా ఇది ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కూడా ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఎన్డీఏసీ రిపోర్ట్ అది సిడబ్ల్యూసీ మాజీ చైర్మనే దానికి 7 మెంబర్స్ ఇది కమిటీ ఉందో దానికి చైర్మన్ గా ఉండే. సో దాని మీద టోటల్ గా ఇప్పుడు ఏం చేశారు, పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. వీళ్ళకెందుకు అంత మంట నాకు అర్థం కాదు. తప్పు చేయకపోతే వీళ్ళెందుకు ఎందుకు మండాలి? గాము కూర్చోవాలి. మీ మీద నిజంగానే రేపొద్దున యాక్షన్ తీసుకుంటే అప్పుడు బాధపడాలి. దాని గురించి ఒకటే అరుస్తారు ఎందుకు నాకు అర్థం కాదు. రేపొద్దున చెప్పాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏం చేశారు మొత్తం బయటకు రావాలి కదా. ఎందుకు వచ్చినప్పటిగా మీకు అది మండేది ఎందుకు అట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. నేనేమంటున్నా ఎస్ డెఫినెట్ గా నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా. అవినీతి జరిగిన నువ్వే చెప్తావు. రిపోర్ట్ ఇచ్చాక చెప్పు. రిపోర్ట్ వచ్చిందా నీకు? అలా కాదు ఉపేందర్ గారు మీ వాయిస్ మీరు వినిపిస్తున్నారు, ఆయన వాయిస్ ఆయన అభిప్రాయాలు ఆయన చెప్తారు. ప్లీజ్ మనం గౌరవించాలి. ఉపేందర్ గారు మీ వెర్షన్ జరిగిందో లేదో మీకు తెలియదు, మాకు తెలియదు. ఉపేందర్ గారు జరగలేదని మీరు అంటారు, జరిగిందని మనం అంటారు. ప్లీజ్ ఎవరి అభిప్రాయాలను గౌరవించాలి. ప్లీజ్ ఎక్కడ పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లు చెప్పడం కాకపోతే తెలంగాణ ప్రజలకి కనీసం సెన్షన్ మాట్లాడాలా దాని గురించి. ముగ్గురు ఇంజనీర్లు దొరికితే అవినీతి జరగలేదంటవా? ఏం ఓకే వెంకటరెడ్డి గారు రైట్. ఓకే వెంకటరెడ్డి గారు, నర విజయ్ కుమార్ గారు ప్లీజ్ ఇద్దరు ఆగారు. ఉపేందర్ గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నర్రా విజయ్ గారు చెప్పారు ఇన్స్టిట్యూషన్స్ మీద భారతీయ జనతా పార్టీ ఇది ఆధిపత్యం చేస్తా ఉందని చెప్తున్నారు. నేనేమంటున్నంటే ఇదే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 5 సార్లు ఇప్పటికీ ఏది ఆపోజిషన్ వచ్చిన తర్వాత 5 సార్లని ఈడీని ఇన్వెస్టిగేట్ చేయాలని 5 కంప్లైంట్లు ఇచ్చిండు కేటీఆర్ గారు. 5 కంప్లైంట్లు ఇచ్చిండు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి నిజంగానే నమ్మకం పోతే ఈడీ ఎందుకు గుర్తొచ్చింది, సిబిఐ ఎందుకు గుర్తొస్తుంది? వాళ్ళ హయాంలో ఏసీపీ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎవరు పని చేయొద్దు, ఎవరు పడితే అటు దోచుకుపోని చెప్పడానికి కాదు. ఇదా మీరు చెప్పేది? రైట్. ఓకే ఉపేందర్ గారు ఓకే, వెంకటరెడ్డి గారు ఓకే ప్లీజ్. ఇది విజయ్ కుమార్ గారి టైం. విజయ్ కుమార్ గారు ప్లీజ్ మళ్ళీ ఇస్తా మళ్ళీ అవకాశం ఇస్తా. వెంకటరెడ్డి గారు ప్లీజ్. నారా విజయ్ గారు ఇంకో మాట మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎంపీగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చినప్పుడు మరి ఆ జలశక్తి మంత్రి ఇలా ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ టైంలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్, అది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ కాదు. అది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మీద మీరు ఇన్వెస్టిగేట్ చేయకుండా దాని మీద పన్నులు రాలేదు, క్రాక్లు రాలేదు, ఏది రాలేదు, ఎవరు చేసారు అనేది నాకు అర్థం కాదు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక దాని మీద నీళ్లు నింపినాక ఇప్పుడు కదా తెలిసేది కాళేశ్వరం మీద ఏం జరిగిందని. అప్పటికి కదా ఇదంతా తెలిసేది. అందుకే డెఫినెట్ గా మరి దాని మీద జరిగింది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ గడ్డ మీద చెప్పారు. ఓకే వెంకటరెడ్డి గారు, నర్రా విజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. నర్రా విజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఒకటి
వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతనే వేసినటువంటి క్వశ్చన్ దానికి సమాధానం డేట్లతో సహా ఉన్నది. ఇంకొకటి నమ్మకమైందని కంప్లైంట్ ఇచ్చారు బీఆర్ఎస్ వరకు, అందుకే కదా 4 కంప్లైంట్ల ఆధారాలతో ఇస్తే రాజకీయ కారణాలతో తీసి పక్కకు పెట్టింది. ఓన్లీ మోడీ అమిత్ షా చెప్తేనే వస్తున్నారు, అదేగా చెప్పేది. అందుకే నమ్మకం అయిందండి. ఎవరైనా సహా ఇక్కడ ముఖ్యమంత్రి బామార్ది కాంట్రాక్ట్లు ఇచ్చిన ఆధారాలతో సహా చూపిస్తే ఈడీ రాలేదు. మరి వివక్షత ఎట్లా? అది వివక్షతే కదా. మొత్తం ప్రభావం ఎవరు చూపిస్తున్నారు? ప్రధానమంత్రి గారే చూపిస్తున్నారు. మరి అదే వేరే ఉన్నటువంటి అదానీ మీద ఎందుకు చేయరు? అదానికి సంబంధించి శ్రీలంకకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి అదానీకి ప్రైమ్ మినిస్టర్ చెప్తే కాంట్రాక్ట్ ఇచ్చినా అన్నాడు. మరి అదానీ మీద ఈడీ ఎందుకు దాడి చేయదు? ఇది రాజకీయపరమైనటువంటి అంశం. కాళేశ్వరానికి సంబంధించి ఇంకొకటి, ఈ కమిషన్ కి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి నేపథ్యంలో వీళ్ళు ప్రధానమంత్రి కానించి, అమిత్ షా కానించి, అదేవిధంగా బండి సంజయ్ కానించి, కిషన్ రెడ్డి దగ్గర నుంచి పార్టీ ఆఫీసులలో, బయట ఎలక్షన్లలో ఈ మాటలు మాట్లాడతారు. అఫీషియల్ గా పార్లమెంట్ లో అవినీతి జరగలేదంటారు. అఫీషియల్ గా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇది కేబినెట్ నిర్ణయం అని చెప్తారు. మీ పార్టీ విధానాన్నే పార్లమెంట్ లో, అదేవిధంగా చట్టబద్ధమైన కమిషన్ వేసినటువంటి దాంట్లో చెప్పాలి. మీ పార్టీ విధానం ఏమో చిల్లరమల్లరగా బయట మాట్లాడతారు, అసలు దగ్గరికి వచ్చేసరికి ఏం జరగలేదని చెప్తున్నారు. ఇదేం విధానం? ఇది బీజేపీ విధానం ఇట్లుంటదా? ఇది పనికిమాలే విధానమే కదా, బయట ఒకటి లోపల ఒకటి. అది ఇది విధానమైనటువంటి నిర్ణయం కాదు మీరు చేస్తున్నటువంటి. అందుకే వినండి, కాళేశ్వరం వాళ్ళే చెప్తున్నారు కదా. నిజంగా కూడా కాళేశ్వరం ఏంది? వాళ్ళు 9 అట్టు దగ్గర 152 మీటర్లకి ఎవరు అనుమతి ఇవ్వలేదు. 3 చోట్ల కాంగ్రెస్, మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్ లో, అదేవిధంగా ఢిల్లీలో సోనియా గాంధీ ఫుల్ పవర్ నడుస్తుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి నోటి మాటతో పనులు అయినటువంటి సిచ్యువేషన్ లో అటువంటి అప్పుడే పర్మిషన్ రాలేదు. ఇప్పుడు కాళేశ్వరానికి ఈ అనుమతులన్నీ ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు ఇచ్చినాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. వ్యాప్కో సంస్థ మొత్తం డిజైన్ చేసి సర్వే చేసి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన పర్యావరణ అనుమతుల విజయ్ గారు వెంకరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ టైం. రమేష్ గారు కంక్లూడ్. తొందరపాటు ఎందుకబ్బా? ఇప్పుడు తెలంగాణకు కాళేశ్వరమే దిక్కండి. ఎన్ని సంవత్సరాలున్నా కరువు వచ్చినా ఏదొచ్చినా మనకు ఆదుకునేది కాళేశ్వరం. నా డిమాండ్ అయితే ప్రతి రాష్ట్రానికి పాజిటివ్ గా నేను చెప్పి, ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం. ఇప్పుడు సింధు జలాలదే ఉంది, పాకిస్తాన్ కు బంద్ చేసినాం నీళ్లు, కానీ వరద వస్తే గేట్లు తెరవాలి. మనం ఉపయోగించుకునే సిచ్యువేషన్ లేదు. అదే కాశ్మీర్ లో కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల పథకాలు కట్టుంటే మొత్తం మనం యూజ్ చేసుకోవాలి. వెంకటరెడ్డి గారు ప్లీజ్. రమేష్ గారు కంక్లూడ్. లేదండి, ఒక్క విషయం చెప్తాను. మీరేమో అన్ని రాష్ట్రాల్లో ఇటువంటి ప్రాజెక్టులు ఉండాలని మాట్లాడతారు. నేను అనేది ఏంటంటే, ప్రాజెక్టులు ఉండాలి, నీటి పారుదల జరగాలి, రైతులకు న్యాయం జరగాలి, పంటలు వండాలి, అభివృద్ధి చెందాలనేది ఒక కాన్సెప్ట్ మంచిది. మీరు ప్రారంభించి నుంచి కాగ్ రిపోర్ట్ చెప్తున్నది ఇదంతా అవినీతిమయం, తప్పుడు తడకలు ఉన్నది, ఇది మంచిది కాదు, భవిష్యత్తుకు దెబ్బ కలుగుతుంది. చారణ కోడికి ఒక ఎకరానికి నీళ్లు అందించడానికి, ఒక టీఎంసీ వాటర్ తీసుకురావడానికి 25 లక్షల 25 కోట్ల రూపాయల ఖర్చు అయ్యే విధానం ఉన్నది. ఏం ఖర్చు కాదండి. పనకచర్లు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ వచ్చి చేస్తున్నారు? ఉమ్మడి ప్రభుత్వం కదా. ప్లీజ్ కంక్లూడ్ టైం. నేను అందరికి అవకాశం ఇవ్వాలి, టైం లేదు, అర్థం చేసుకోవాలి. రమేష్ గారు 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. కమ్ టు ద పాయింట్. 4వ తారీఖు వరకు అందులో అవినీతి ఏంది, తప్పేంది, తప్పుల తడకనా, ప్రాజెక్ట్ ఏనా, ఇది ఉపయోగమా కాదా, అన్ని విషయాలు అందులో పొందుపరిచి ఉన్నాయి. కానీ బహిర్గతం కానివ్వండి. మీ ఆలోచన ఇప్పుడు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఒక నియంత
చేసే విధానాలను బట్టి నడిపించింది ప్రాజెక్టు తప్పితే ఓకే. ఉపయోగకరమైన తీరులో ఆ ప్రాజెక్ట్ నడవలేదనేది అందరికీ రైట్. ఓకే రమేష్ గారు, ఉపేందర్ గారు కంక్లూడ్. మ్యూట్ లో ఉన్నారు ఉపేందర్ గారు, ప్లీజ్. వినపడుతుందా? యా, ప్లీజ్ ఫాస్ట్ గా కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది సెప్టెంబర్ లాస్ట్ కెల్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలని చెప్పేసి, బీసీల రిజర్వేషన్ స్థిరీకరించండి, 42% ఇస్తా అని చెప్పారు. మీరు ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి మన ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చింది. ఇప్పుడు ప్రజలందరికీ ఇప్పుడు అది ఇయ్యలేక ఇప్పుడు ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు, బీసీలంతా చైతన్యమయ్యారు, ప్రశ్నిస్తున్నారు. రేపు ఫెయిల్యూర్ అయ్యే ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి జనాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేని సందర్భంలో ఒకటి తీసుకొస్తారు సార్. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం అనేది ఒకటి రిపోర్ట్ అనేది పట్టుకొచ్చినాడు ఘోష్ కమిషన్ అని. ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా, ఆ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ తోటి అయ్యేది లేదు, పోయేది లేదు. ఈ దేశంలో అనేక కమిషన్లు వచ్చినాయి ఇప్పుడు స్వతంత్రం వచ్చినాక, ఏ కమిషన్ తోటి కూడా అయ్యేది లేదు, ఏం లేదు. కాలయాపన చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతిపక్షంగా మేము ప్రజల గొంతుకై మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ కమిషన్ల పేరుతోటి, కేసుల పేరుతోటి, ఈ సిబిఐ పేరుతోటి, ఈడీ పేరుతోటి వేధించడాలు తప్ప ఇట్లా వాస్తవాలు లేవు అనేది ప్రజలు. వెంకటరెడ్డి గారు కంక్లూడ్. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తాడో తెలుసుకోమనండి. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, ఈ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ లో అవకతవకలు ఎక్కడ జరిగినాయి, అవినీతి ఎక్కడ జరిగింది, దాని వెనకాల కల్ప్రిట్స్ ఎవరు, వాళ్ళందరి మీద కూడా డెఫినెట్ గా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అంతకుముందు హరీష్ రావు గారు అంతకుముందు లాస్ట్ మంత్ 2 months బ్యాక్ 1 month బ్యాక్ అనుకుంటా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే గ్రావిటీ మీద ఎస్ఆర్ఎస్పి గాని, గ్రావిటీ మీద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ నీళ్ళని వాడుకున్న తర్వాత ఒకవేళ నిజంగానే లేకపోతేనే ఈ థర్డ్ ఆప్షన్ కింద కాళేశ్వరం ప్రాజెక్టు గాని మేడిగడ్డ వాడుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పారు. నేనేమంటున్నంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే బదులు ఇంకొక 3 ప్రాజెక్టులు ఇదే డబ్బుతోటి ఈ శ్రీశైలం ఏదే కృష్ణా నది మీద కానీ, లేకపోతే గోదావరి నది మీద కానీ, లేకపోతే ప్రాణహిత చెవెల మీద కానీ కట్టి ఉంటే ఆ 3 ప్రాజెక్టులు ఇప్పుడు డెఫినెట్ గా అవి సార్థకమయ్యేది, మరి లక్షల ఎకరాలు పారుగట్టయ్యేది, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉండే. కానీ దాని మీద అది పక్కన పెట్టి లొకేషన్ మార్చి దాన్ని పట్టించుకోకుండా డెఫినెట్ గా దాని మీద ఉన్నాయి ఇరెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దాని మీద ఇప్పుడు డెఫినెట్ గా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి. నిజంగానే రేపు పొద్దున తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 1,00,000 కోట్లు కక్కిస్తా అని చెప్పిన తీసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు, రేపు పొద్దున ఏం చేయాలో వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం. ప్లీజ్. అదేనండి, ఇవన్నీ ఏంటంటే రాజకీయ కక్ష లేకుండా ప్రాజెక్టులు అనేవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. అందులో అవినీతికి సంబంధించినటువంటి అంశం పెట్టుకుంటే పంటలు పండవు. నాగార్జున సాగర్ కట్టినప్పుడు సుబ్బిరామరెడ్డి అరెస్టే అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి, అది కూడా కూలిపోయింది. ఇప్పుడు మన భారతదేశంలో అన్ని నీళ్లున్నా ఉపయోగించుకోలేకపోతున్నాయింది, ఉన్న విజన్ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక చోట తిరిగి ఒక చోట తిరిగి వ్యవహరించడం వల్ల ఇది కాళేశ్వరం